చూడబోతున్నాం. సరేనా? స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా దీంట్లో మీకు. సరేనా? ఫస్ట్ మనం చికెన్ బాగా నీట్ గా కడిగి పెట్టుకొని మనం ఒక బాండీ తీసుకొని ఒక బాండీలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నీళ్ళు బయటకు వచ్చేదాకా. తర్వాత ఆనియన్ కట్ చేసుకోవాలి పొడుగ్గా. కట్ చేసుకున్న తర్వాతకి మనం ఇంకొకసారి బాగా మూత తీసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇట్లా నీళ్ళు పైకి వచ్చిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ క్యాప్ పెట్టేసి కొంచెంసేపు అట్లనే ఉడకనియాలి. అలాగనే కొంచెంసేపు మూత పెట్టి ఉడకనియండి. తర్వాతకి మూత తీసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా కలుపుకోండి. ఫ్లేమ్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకున్నామా లేదనే చెక్ చేసుకొని కలుపుకున్న తర్వాతకి ఆనియన్స్ వేసుకొని ఇంకొంచెంసేపు కలిపి మళ్ళీ మూత పెట్టండి. అలా నీట్గా కలుపుకోవాలి. మనం ఎంత నీట్గా కలుపుకుంటే మనకనే టేస్ట్ అనేది అంత బాగా వచ్చింది. సరేనా? అస్సలు స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు. నేను ముందే చెప్తున్నా, స్కిప్ చేయకుండా చూడండి. చూపిస్తున్నట్టుగా నీట్గా కలుపుకోండి. ఉల్లిగడ్డలు మొత్తం దాంట్లో మొత్తం స్ప్రెడ్ అవుతాయి. కలుపుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేయండి. క్యాప్ పెట్టి కొంచెంసేపు మళ్ళీ ఉడికిన తర్వాతకి మళ్ళీ క్యాప్ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఓకేనా? అసలు స్కిప్ చేయకుండా చూడండి. ముందే చెప్తున్నా, మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ కామెంట్లో తిట్టకండి. సరేనా? మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదని మీకోసమే నేను మళ్ళీ చెప్తున్నా అట్లా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా నీట్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకోండి. అలా క్యాప్ పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఉడికిన తర్వాతకి కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం అంటే ఇంకొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోండి. ఎందుకంటే అల్లం పేస్ట్ అనేది టేస్ట్ స్మెల్ అనేది మంచిగా వచ్చింది. కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే ఎలా మిక్స్ చేయాలంటే అల్లం పేస్ట్ అనేది ఆ పీసెస్ కి మంచిగా పట్టాలి. అప్పుడు అది మంచిగా రెడీ అయ్యింది అనమాట. అంత బాగా మిక్స్ చేసుకోండి మీరు. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మంచి ఉడికిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఎంత బాగా మిక్స్ చేస్తారంటే ఆ మిక్సింగ్ చేసేటప్పుడే మీకు తినాలనిపించాలి. దాని తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి. టర్మరిక్ అంటే పసుపు యాడ్ చేసుకున్న తర్వాతకి మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ అంటే ఎర్ర కారం పొడి కొంచెం యాడ్ చేసుకొని సరిపడినంత కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయండి. ఎంత బాగా మిక్స్ చేయాలంటే చాలా బాగా మిక్స్ చేయాలి. అది మీరు ఎక్కువ తక్కువ అనేది మీరు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మాకు ఎంత సరిపడేది అనేది మేము వేసుకుంటాము. మీకు సరిపడేంత మీరు వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోండి. మిక్సింగ్ అలా మంచిగా బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాతకి మీకు సరిపడేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అది మీరు సన్న సాల్ట్ యూజ్ చేస్తారా లేదంటే రాక్ సాల్ట్ యూజ్ చేస్తారా అనేది మీ విషయం. ఓకేనా? మీ ఇష్టం. అది నేను సన్న సాల్ట్ అన్నాను నవ్వగాకండి. నేను ఊరికి అట్లా అన్నా కానీ ఏదో టైం పాస్కి జోక్. ఓకే ఫ్రెండ్స్, జోక్ని జోక్ లాగా తీసుకోండి. సరేనా? సీరియస్గా తీసుకోకండి. అలా తర్వాతకి సాల్ట్ వేసుకున్నాక మీరు చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా అనేది మీరు 1/2 kg చికెన్ తీసుకున్నారు అనుకో, ఒక ప్యాకెట్ చికెన్ మసాలా యాడ్ చేయండి. 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అట్లా ఒక ప్యాకెట్ చికెన్ మసాలా యాడ్ చేయండి. అదే మీరు కేజీ చికెన్ తీసుకున్నారు అనుకో 2 ప్యాకెట్స్ యాడ్ చేయండి. 1 kgకి 2 5 రూపీస్ ప్యాకెట్స్ చికెన్ మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మాడిపోకుండా చూసుకోండి. మాడిపోయిందంటే మళ్ళీ మీకు టేస్ట్ అనేది మంచిగా అనిపించదు. మాడిపోకుండా బాగా మిక్స్ అయ్యేటట్టు చెక్ చేసుకోండి ఆ చికెన్ మసాలా అనేది. ఓకేనా? అలా మంచిగా మిక్సింగ్ చేసుకున్న తర్వాతకి ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేయండి. 1/2 కప్ అంటే ఇట్లా చిన్న టీ కప్ ఉండిద్దా, టీ కప్లో ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసిన తర్వాతకి కొంచెం మిక్స్ చేసుకోండి. వాటర్ ఎందుకంటే కొంచెం గ్రేవీ టెక్స్చర్ రావడానికి. అలా గ్రేవీ టెక్స్చర్ వచ్చిందనుకో బాగా టేస్ట్ అనేది ఉండేది. ఇంకా అన్నంలో కలుపుకోవడానికి అలాంటి దానికి అనేది సెట్ అయ్యిద్ది. అట్లా గ్రేవీ ఉంటే అట్లా కొంచెం గ్రేవీ చేసుకోండి. మీకు గ్రేవీ వద్దంటే డ్రైగా కూడా మీరు చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోకుండా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అట్లా డ్రైగా చేసుకున్నానంటే మీరు డ్రైగా కూడా అప్పటికప్పుడు తినడానికి బాగుండిద్ది. ఇట్లా గ్రేవీగా చేసుకుంటే ఏంటంటే అన్నంలో అనేది బాగా మిక్స్ చేసుకొని తినడానికి అనేది వీలుగా ఉండిద్ది. అందుకని కొంచెం హాఫ్ కప్ వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోండి. సరేనా? క్లోజ్ చేసుకున్నాక కొత్తిమీర అనేది సన్నగా తరుక్కోండి. నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను కానీ సన్నగా తరుక్కున్న తర్వాతకి లిడ్ ఓపెన్ చేసి ఒక మంచిగా ఇట్లా ఒక లాస్ట్ ఫైనల్ గా ఒక మంచి మిక్సింగ్ చేసుకోండి. ఎంత మంచి మిక్స్ చేస్తారంటే ఇది ఫైనల్ కాబట్టి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాతకి
లాస్ట్ ఫైనల్ టచ్ అప్ గా కొత్తిమీర తీసుకొని బాగా దానిపైన స్ప్రెడ్ చేసుకొని వేసుకున్న తర్వాతకి మీరు ఇంకా హ్యాపీగా సర్వ్ చేసుకొని మీరు రైస్ లో కానీ దేనికైనా సరే తినొచ్చు. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.